హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయిపోయిన పెయింట్ బాటిల్స్ని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం అయిపోయిన పెయింట్ బాటిల్స్ని 5 తీసుకుంటున్నాను. వీటిని సరిగా క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వీటిపైన మనం పెయింట్ వేసుకుంటాం కాబట్టి. ఇవి రౌండ్ షేప్లో ఉన్నవైనా పర్లేదు, లేదంటే కొన్ని స్క్వేర్ షేప్లో వస్తుంటాయి కదా, వాటిని తీసుకున్నా పర్వాలేదు. మీరు ఇక్కడ 5 కానీ 7 కానీ తీసుకోవచ్చు. ఇలా ఆడ్ నెంబర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని ఇటువంటి స్పాంజ్ తీసుకొని పెయింట్ చేసుకోవాలి. మనం సాఫ్ట్గా ఉన్న సర్ఫేసెస్ని పెయింట్ చేసినప్పుడు బ్రష్తో సరిగా పట్టదు పెయింట్ అయితే, అందుకని చెప్పి ఇటువంటి స్పాంజ్తో మనం పెయింట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అవ్వడానికి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటిపైన క్యాప్స్ ఉంటాయి కదా, వాటికి మిడిల్లో హోల్ చేసుకోవాలి. ఏదైనా ఐరన్ది తీసుకొని కొంచెం వెయిట్ చేసుకొని హోల్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఈ క్యాప్స్ని డెకరేట్ చేసుకుందాము. నా దగ్గర ఇటువంటి లేస్ ఉందండి, చిన్న చిన్న కుర్చీల్లా ఉన్నాయి. మీ దగ్గర ఇది లేనట్లయితే నార్మల్ లేస్ కూడా తీసుకోవచ్చు. ఈ లేస్ని ఈ క్యాప్కి చుట్టూ గ్లూ అప్లై చేసుకొని మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. ఇంకా మనం క్యాప్కి కలర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇలా అన్ని క్యాప్స్కి ఇలా అతికించేసుకోవాలి లేస్ని. ఇప్పుడు మనం పెయింట్ చేసుకున్న పెయింట్ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఇలా మిర్రర్స్ని అతికించుకుంటున్నాను. మిర్రర్స్ బదులుగా కుందన్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేప్లో ఉన్న బాటిల్స్ తీసుకున్నాను కదా, ఇలా కాకుండా స్క్వేర్ షేప్లో ఉన్న బాటిల్స్ అయితే మనం ఇంకా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు అండి మిర్రర్స్తో. ఇలా అన్ని బాటిల్స్కి అతికించేసుకోవాలి. ఇలా కనిపిస్తుంది క్లోజ్ చేస్తే. ఇప్పుడు ఏదైనా వుడెన్ స్టిక్ని కానీ లేదంటే ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. సన్నగా పొడగా వచ్చేటట్టుగా కట్ చేసుకొని ఇలా బ్లాక్ కలర్ పెయింట్ వేసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ వేసుకుంటున్నాను. మీకు బ్లాక్ ఇష్టం లేకపోతే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత డ్రై అయిపోతుంది కదా కలర్, దాని తర్వాత ఇలా మిర్రర్స్ని అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత దీనికి బ్యాక్ సైడ్ మార్కర్తో ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను 5 బాటిల్స్ తీసుకున్నాను కాబట్టి 5 మార్కింగ్స్ చేసుకున్నాను. ఇప్పుడు గ్లూ అప్లై చేసుకొని ఇలా ఊల్ని అతికించుకోవాలి బ్యాక్ సైడ్. ఇలా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా ఊల్ని అతికించుకోండి. ఇలా అతికించుకున్న ఊల్ని ఒకవైపు ఇలా ముడి వేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి పై వైపు వస్తుంది. ఈ రెండో వైపు అయితే మనకి కిందకు వస్తుంది హ్యాంగ్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం అతికించుకున్న ఊల్కి ఇలా చిన్న చిన్న పూసల్ని ఎక్కించుకోవాలి. ఇలా కొన్ని డిస్టెన్స్లో ఉండేటట్టుగా ఇలా అతికించుకోండి, ఇలా మిడిల్లో వచ్చేటట్టుగా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఊల్ని కట్ చేసేసుకుంటున్నాను. అయితే అన్నీ ఒకే సైజులో కాకుండా ఇలా వీ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ఊల్కి ఇలా మనం ముందుగా హోల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పెయింట్ బాటిల్స్ క్యాప్ని ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత అవి ఊడిపోకుండా కింద పడిపోతాయి కదా అలా వదిలేస్తే, అందుకని చెప్పేసి మనం ఇలా క్యాప్ లోపల వైపు ముడి వేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సినంత పొడవు ఊల్ని ఉంచుకొని ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకుంటే మనకి క్యాప్ అనేది కిందకి జరగకుండా ఉంటుంది. తర్వాత ఈ క్యాప్కి మనం పెయింట్ చేసుకున్న ఈ పెయింట్ బాటిల్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అదేవిధంగా అన్ని పెయింట్ బాటిల్స్ని ఇలా కింద వైపు వచ్చేటట్టుగా అతికించేసుకోవాలి. ఇలా అన్నిటినీ డెకరేట్ చేసుకుంటే మన హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుందండి. పెయింట్ బాటిల్స్తో నేను చేసిన మరిన్ని క్రాఫ్ట్స్ని ఫొటోస్ యాడ్ చేశానండి. చూడండి, మీకు నచ్చినట్లయితే ఛానల్లోనే ఉంటాయి, మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.